ఏపీకి కేంద్రం నుండి భారీ నిధులు, మోడీకి రుణపడి ఉండాలి అంటూ వ్యాఖ్యలు. ఆంధ్రప్రదేశ్ కు కేంద్ర ప్రభుత్వం నుండి అత్యధిక నిధులు వస్తున్నాయని అధికార వర్గాలు తెలిపాయి. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం అనేక రంగాల్లో నిధులు మంజూరు చేస్తుందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఏపీ ప్రజలు ప్రధాని మోడీకి కృతజ్ఞతలు చెప్పాల్సిన అవసరం ఉందంటూ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎన్డీఏ పాలనకు అధికారం ఇచ్చారు. ఇవాళ ఒక్క సంవత్సరంలోనే దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ నిధులు, ఎక్కువ సంక్షేమ పథకాలు వచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇవాళ మోడీ గారు రుణపడి ఉండాలి. 2024-25 సంవత్సరాలు పన్నులు, పన్నేతర ఆదాయం పేరుతోని 95,500 కోట్ల రూపాయలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వాన్ని. ప్రత్యేకంగా 30,334 కోట్ల ఆర్థిక సహాయం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అందించడం జరిగింది. యూపీఏ హయాంతో పోలిస్తే ఆర్థిక సహాయాన్ని 263% అధికంగా ఈ రాష్ట్రానికి ఎన్డీఏ ప్రభుత్వం అందించింది. ఇవాళ మూలధన పెట్టుబడుల ప్రత్యేక సహాయ పథకం కింద ఆంధ్రప్రదేశ్కు 5,604 కోట్ల రూపాయలను ఇలా మంజూరు చేసిన ఘనత నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని, ఎన్డీఏ ప్రభుత్వాన్ని. అమరావతికి 22,000 కోట్ల బాండ్స్, వరల్డ్ బ్యాంక్ ద్వారా 15,000 కోట్ల రూపాయలు, హడ్కో ద్వారా రుణం 12,000 కోట్ల రూపాయలు, జర్మనీ బ్యాంక్ 5,000 కోట్ల రూపాయల నిధులను సమీకరించిన విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. మొన్ననే విశాఖపట్నం పర్యటన సందర్భంగా మోడీ గారు దాదాపు 2 లక్షల కోట్ల రూపాయల విలువైనటువంటి అభివృద్ధి పనులను వారి స్వహస్తాలతో శంకుస్థాపన చేసిన విషయాన్ని, ప్రారంభోత్సవాలు చేసిన విషయాన్ని మనందరికీ తెలిసిన విషయమే. అట్లాగే ఇటీవలే అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రధానమంత్రి గారు